నందమూరి నటసింహం మన బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగంత్ కేసరి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే 2025 కొత్త సంవత్సరం సంక్రాంతి పండగకి డాకు మహారాజ్ గా వచ్చి సందలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా ఎంత కనువిందు చేసిందో చూసాం మనం. అలాగే ఇప్పుడు ఓటీటీలో ప్రవేశించి 18 దేశాల్లో ఘన విజయం సాధించి జై బాలయ్య నిదానంతో మారుమోగుతోంది. ఆ వార్త ఒకసారి చూద్దాం. నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్లా డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పైగా థియేటర్లలో సూపర్ హిట్ అయిన డాకు మహారాజ్ అటు ఓటీటీలోనూ సూపర్ హిట్ అయింది. ఈ నెల 21న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన సినిమాకు ఓటీటీ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా డాకు మహారాజ్ ను చూసి ఇతర భాషల ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే మలయాళ ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇలాంటి విజువల్ మాస్ ఫీస్ట్ చూడలేదు. బాలయ్య మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్ అని పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి డాకు మహారాజ్ సినిమా పాకిస్తాన్, బంగ్లాదేశ్, యుఏఈ వంటి దేశాలలో టాప్ 2లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. కాగా ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్ మరియు శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే చాందిని చౌదరి, ఓర్వశి రొటేలా, బాబీ డియోల్, బేబీ వేద అగర్వాల్ మరియు విటివి గణేష్ ఇతర కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో బాలయ్య యాక్షన్ సీక్వెన్స్లపై చాలా ఎఫెక్టివ్ గా చిత్రీకరించారు. కేరళ, పాకిస్తాన్లో అయితే ప్రేక్షకులు, సినిమా ప్రేమికులు జై బాలయ్య అంటూ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. జై బాలయ్య.